హాయ్ కరణ్ గారు, హౌ ఆర్ యూ? Yeah, I'm good. How are you? యా కూల్. Yeah. అండ్ ఈరోజు మనం టెస్ట్ రైడ్ చేయబోతున్న కార్ అండ్ జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్న కార్ టాటా టియాగో Yes, it's AMT, automatic. ఏఎంటీ. వేరియంట్ ఏదండి? XZA Plus and ఎగ్జెట్ ఏ ప్లస్. అంటే ఆల్మోస్ట్ అంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు టాప్ వేరియంట్ అయితే మనం ప్రజెంట్ ఓనర్షిప్ రివ్యూ చేయబోతూ ఉన్నాం. మీకు ఈ సెగ్మెంట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. క్విడ్, i10, ఇంకా ప్రతి కంపెనీలోనూ ఒక్కొక్క కార్స్ అని చెప్పేసి ఉన్నాయి ఈ ఎంట్రీ లెవెల్లో. yes. ఇదే వెహికల్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? First of all, Tata brand. ఓకే. Second, NCAP rating 4 ఉంది. ఓకే. And budget friendly. ఎస్. Yeah. So ఇది ఈ 3 అయితే నాకు అట్రాక్టివ్ అనిపించింది. i10 కి ఎందుకు వెళ్ళలేదు? బిల్డ్ క్వాలిటీ అంత బెటర్ లేదు. నేను పెద్ద రీసెర్చ్ చేయలేదు, బట్ బిల్డ్ క్వాలిటీ బెటర్ లేదని విన్నాను నేను. సో నాకు టాటా ఆబ్వియస్ గా టాటా ప్రొడక్ట్స్ బాగుంటాయి కాబట్టి నేను టాటా చూస్ ఓకే. చేసుకున్నాను. క్విడ్కి ఎందుకు వెళ్ళలేదు? వీటర్స్ నేను ట్రై చేయలేదు. యాక్చువల్లీ నేను i10 అండ్ స్విఫ్ట్ అండ్ పోలో అయితే ఆప్షన్లో పెట్టుకున్నాను, బట్ ఐ చూస్ టియాగో. ఓకే. అండ్ మీరన్న పోలో అండ్ స్విఫ్ట్ వాటి గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఎందుకు చూస్ అంటే ఇంత కాంపిటీషన్లో అంటే ఇదే వెహికల్ని అంటే అన్ని ఫిల్టర్ చేసి అన్ని పక్కన పెట్టేసి మనం ఇదే వెహికల్ తీసుకోవడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉండాలి. అంటే అందులో నెగిటివ్స్ ఉండాలి, ఇందులో ప్లస్ ఉండాలి. ఆఫ్ కోర్స్, యా. ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ నాకు రీజనబుల్ అనిపించింది. ఇది ఒకటి క్విడ్ బిల్డ్ క్వాలిటీ ఉండదు, i10 బిల్డ్ క్వాలిటీ ఉండదు, స్విఫ్ట్ బిల్డ్ క్వాలిటీ ఉండదు. పోలో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, బట్ ప్రైస్ వైజ్ హై ఉంటుంది. దట్టు ఏంటి, సీట్ కంఫర్ట్ అనేది మనకు కంజెస్టెడ్ గా ఉంటుంది. అంటే ఇన్ దిస్ సెగ్మెంట్ మనకు అఫోర్డబుల్ గా అన్ని ఫీచర్స్ తో మనకు వచ్చే కార్ ఏదైనా ఉందంటే దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. దెర్ ఈస్ నో ఆప్షన్ అట్ ఆల్. మనకున్న ఒకే ఒక ఆప్షన్ టాటా టియాగో. అది మీరు ఒప్పుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా? అందుకే కదా నేను ఓకే. యా. ఈ వెహికల్ మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు? ఆల్మోస్ట్ 9 months అయిందండి. ఎంత పర్చేస్ చేశారు? 770 పడింది నాకు, ఆల్ ఇంక్లూజివ్. 770 ఈజ్ వాల్యూ ఫర్ యూ? అంటే ఈ కార్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ లాగా అనిపించిందా? వర్త్ అనిపించింది నాకైతే. వర్త్ అనిపించిందా? యా. అంటే ఈ కార్ కి మనకు గ్లోబల్ ఎన్కాప్ క్రాషెస్ చేసినప్పుడు 4 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ ఎన్నో రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. అవి చూసినప్పుడు యాజ్ ఏ ఓనర్ గా వాట్స్ యువర్ ఫీలింగ్? నేను యాక్చువల్లీ చూసిన తర్వాత నేను అట్రాక్ట్ అయ్యాను తీసుకోవడానికి. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నా డెసిషన్ కరెక్ట్ అని. యా. టాటా టియాగోలో మీరు ఫీల్ అయిన 9 months అంటే ఖచ్చితంగా ఈ వెహికల్ సంబంధించి ఒక ఎన్ని ఓడోమీటర్ రీడింగ్ ఏంటి? 8,500. 8,500. ఈ వెహికల్లో మెయింటెనెన్స్ ఎంత వస్తుంది పర్ యానం? మెయింటెనెన్స్ నాకు ఇప్పటికి 2 సర్వీస్ అయ్యాయి ఎంతవరకు అయితే. ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ సర్వీస్, సెకండ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీస్. సెకండ్ సర్వీస్ కూడా ఫ్రీ సర్వీసే. దెన్ ఎంత వస్తుందని చెప్పారు? మైలేజ్ అన్నా కాదు, కాస్ట్, మెయింటెనెన్స్. నేనైతే ఇంకా అది ట్రై చేయలేదు, అడగలేదు నేను. ఓకే. ప్రాబ్లీ నెక్స్ట్ అయితే మీరు షేర్ చేసుకుంటారు. యా. మైలేజ్ ఎంత వస్తుంది సిటీ కండిషన్ అండ్ హైవేలో? సిటీలో అయితే నాకు 13 అయితే వస్తుందండి. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను వెహికల్. 13 అయితే పక్క వస్తుంది. యా. దెన్ హైవే కండిషన్ ఎంత వస్తుంది? హైవే నేను ట్రై చేయలేదు, వాళ్ళైతే 20 కమిట్ చేశారు, కానీ నేను ఇంకా హైవే మీద అయితే అంత లాంగ్ డ్రైవ్ అయితే చేయలేదు ఇంతవరకు. యా. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాటా టియాగో ఓనర్ కాబట్టి నౌ ఐఎమ్ గెటింగ్ 22. ఇస్ ఇట్? ఓకే. హైవే. ఓకే. బికాస్ ఆఫ్ నేను 80 క్రాస్ చేయను విత్ ఏసీ అంటే 80 అయితే క్రాస్ చేయను. ఆన్ దట్ స్పీడ్ ఐఎమ్ గెటింగ్ 22. ఓకే. ఓకే. అండ్ ఇంకా ఈ వెహికల్ ఉన్న కాన్స్ ఏంటి? కాన్స్ అయితే ప్రోస్ అయితే బిల్డ్ క్వాలిటీ చెప్పారు, యా. ఇంకా మిగతా ఇవి చెప్పారు. అంటే వెహికల్ డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫైన్ అండి. చాలా ఐ మీన్ ఎన్నో స్పీడ్ వెళ్తే కూడా స్టెబిలిటీ అయితే ఉంది బాగా. యా. కాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయిస్ అయితే కొంచెం నాయిస్ అయితే అనిపిస్తుంది నాకు. ఇంజిన్ లైట్స్ ఐ థింక్ 3 cylinders వల్ల ఏమో కొంచెం నాయిస్ వస్తుంది. వన్ మోర్ థింగ్, మనం ఈ ఇంజన్ ని పక్కన ఇంకొక స్విఫ్ట్ ఇంజన్ ని పక్కన పెట్టామంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్. అవునా? ఓకే. నాయిస్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు ఇంజన్ ఆన్ లోనే ఉంది. అవును. ఒకసారి మీరు గమనించవచ్చు. ప్లీజ్ క్వైట్. ఇది అంటే ఇంజన్ స్టార్ట్ అయినట్టయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. బట్ అదే మనకు హ్యుండై వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ మనకు ఆ కార్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ అని చెప్పేసి 4 cylinder ఇంజన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ వెహికల్లో అంటే నేను ఏదో టాటాని సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి మాత్రం అసలు తీసుకోకండి. ఈ వెహికల్లో 3 cylinder ఇంజన్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే అఫోర్డబుల్ ప్రైస్ అనేది రావాలి. ఒక సిలిండర్ ఇంక్రీజ్ చేస్తారంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ప్రతి సామాన్యుడికి కార్ అనేది అందుబాటులోకి రాదు. ఇది కాన్ గా తీసుకోవాల్సిన అవసరం. బట్ ఒకటి ఇంజన్ పర్ఫార్మెన్స్ మనకి ఎలా ఉంది, అండ్ దాంతో పాటు కూడా ఏఎంటీలో మీరు 13 kilometers అని చెప్పేసి సిటీ కండిషన్స్ గా వస్తుందని చెప్పేసి చెప్పారు. యాక్చువల్ గా ఇది మీరు చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా మీరు నాకు ఇప్పుడుందా యావరేజ్
చూపిస్తాను. ఎగ్జాక్ట్. చలో ఒకసారి ఈ వెహికల్ని మనం 360 degrees వ్యూ చూపించిన తర్వాత ఒకసారి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూపించిన తర్వాత ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ రైడ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, చలో. మీరు చూస్తున్నారు టాటా టియాగో XZ A+ AMT వేరియంట్. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది అయితే మనకు చేంజ్ చేశారని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆల్త్రోస్ లుక్ అని చెప్పేసి ఈ కార్కి ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. ఎందుకంటే సైడ్ నుంచి మనం గమనించామంటే ఇట్స్ లుక్ లైక్ ఆల్త్రోస్. ఇందులో మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ దిస్ ఈజ్ ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్. చాలా ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. సైడ్ ప్రొఫైల్లో కూడా మనకు ఇది ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కార్ అయినా కూడా లోపల క్యాబిన్ స్పేస్ ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ రేర్ సెక్షన్లో మనకి ఇక్కడ వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డీఫాగర్ అండ్ టాప్ ల్యాంప్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇన్స్టాల్ చేశారు. అండ్ టియాగో బ్యాజింగ్. ఇంకొక విషయం ఏంటంటే మనకు టాటాలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్లో కూడా ఇది ఏ వేరియంట్ అంటే మనకు బేస్ వేరియంట్ తీసుకున్నా లేకపోతే టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా ఒక బ్యాజింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ అదొక ప్లస్ పాయింట్గా అయితే తీసుకోవచ్చు. యూ కెన్ సీ ఓవరాల్గా ఈ కార్ యొక్క 360 degrees అని చెప్పేసి మనకు వ్యూ ఈ విధంగా ఉంటుంది. చలో ఇక బూట్ స్పేస్ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ అయితే ఒకటి ఇన్స్టాల్ చేసుకుని 2-3 బ్యాగ్స్ అయితే ఇందులో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి డాష్ బోర్డ్ వ్యూ ఇక్కడ నుంచి అయితే మనం చూద్దాం. కార్ యొక్క ఇంటీరియర్, డ్రైవర్ సైడ్ డోర్ గమనించినట్లయితే కనుక ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఓవర్ వింగ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ రో వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అదేవిధంగా రిక్లైన్ చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లివర్స్. బట్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఈ వేరియంట్లో. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఓవరాల్గా మనకు సెంటర్ కౌన్సిల్ అండ్ డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు 5 inches టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సెంటర్ కౌన్సిల్ అయితే మనకు 5 inches టచ్ స్క్రీన్ అండ్ డీఫాగర్, దానికి సంబంధించిన స్విచెస్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్, కొంచెం స్పేస్, 2 cup holders, there is no armrest. గ్లౌ బాక్స్ విషయం వచ్చినట్టయితే మాత్రం దిస్ ఈజ్ కోల్డ్ గ్లౌ బాక్స్. మనకు ఓకే డీసెంట్ ఎనఫ్, మరి ఎక్కువ స్పేస్ లేదు, మరి అంత తక్కువ స్పేస్కి లేకుండా డీసెంట్ ఎనఫ్ స్పేస్ అయితే మనకు ఈ గ్లౌ బాక్స్లో మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ వ్యాంట్రీ మిర్రర్. అండ్ ఇక్కడైతే మనకు టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే కనుక మనకు LED రీడింగ్ ల్యాంప్. సిట్టింగ్ కంఫర్ట్ అంటే డ్రైవర్ సిట్టింగ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక నా హైట్ వచ్చేసి 5'8". ఈ సీట్ని నా హైట్కి అనుగుణంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నా, అయినా కూడా ఇక్కడ మనకు డీసెంట్ ఎనఫ్ స్పేస్ అయితే గమనించవచ్చు. యూ కెన్ సీ ఎక్కడ కూడా మనకు ఎక్కడ టచ్ అవ్వదు. సి అందులో దీంతో పాటు కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా అయితే ఈ వెహికల్లో మనం ఫీల్ అవ్వచ్చు. ఇందులో మనకు టిల్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదు. మనకి ఈ బడ్జెట్లో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక రేర్ సెక్షన్ గురించి మాట్లాడితే కానీ ప్లీజ్ సార్ కూర్చోండి. మే నో యువర్ హైట్ ప్లీజ్? 5'5". ఓకే, ఫ్రంట్ వచ్చేసి నా హైట్ 5.8. 5'5" హైట్ ఉన్న పర్సన్ కూర్చున్నా కూడా సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ కొంచెం స్ట్రెచ్ చేయండి. ఓకే, లోపల ఏమైనా మీకు అన్కంఫర్టబుల్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదు. అండ్ హెడ్ రూమ్ విషయం గురించి వచ్చినట్లయితే కనుక డీసెంట్ ఎనఫ్, యూ కెన్ సీ. సెంటర్లో అయితే మనకు కొంచెం హంప్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఈ కార్ని అయితే మనం 4 seaterగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ 5 seater. విల్ యూ అగ్రీ విత్ మీ? 4 seaterగా తీసేసుకోవచ్చు కదా. అంటే మనం సెంటర్లో ఒక చిన్న పిల్లని కూర్చోబెట్టుకోకుండా తప్పించి మనకు షోల్డర్ లీమ్ కూడా అంత ఫ్రీగా ఉండదు. నా హైట్ 5.8. ఈ డ్రైవర్ సీట్ని అయితే నా హైట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్నాను. అయినా కూడా దిస్ మచ్ ఇక్కడ నాకైతే ఇంతవరకు నాకు నీ రూమ్ ఉంది అండ్ లెగ్ రూమ్.
హెడ్ రూమ్. అండ్ సెంటర్లో వచ్చేపాటికి ఇక్కడ హంప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అంత ప్రాపర్గా అంటే ఇక్కడ కూర్చోవడానికి అయితే అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. ఇక్కడ సెంటర్లో కూర్చున్న వాళ్ళైతే నేను ఇంత రికమెండ్ చేయను. 2 people కెన్ సిట్ ఈజీలీ. వెనకైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్లో మనకు. అండ్ ఈ కార్ యొక్క ఇంజన్ నాయిస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా. చలో ఒకసారి ఆ ఇంజన్ నాయిస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇంజన్ అయితే స్టార్ట్ చేశాను. చలో ఒకసారి చూద్దాం ఇంజన్ నాయిస్ ఏంటి, ఎలా ఉందని. ఈ కార్ యొక్క వైబ్రేషన్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేయడానికి అయితే కుదరట్లేదు, బికాజ్ ఆఫ్ దిస్ ఈస్ 3 cylinder ఇంజన్. ఈ వైబ్రేషన్స్ని ఇక్కడ మాత్రమే అబ్జర్వ్ చేసుకుని తప్పించి లోపలికైతే ఈ వైబ్రేషన్స్ అని చెప్పేసి BS6 నుంచి అయితే మనం క్లియర్గా ఎటువంటి వైబ్రేషన్స్ లోపలికి అయితే రావని చెప్పేసి మాత్రం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. అక్కడ లోపలికి వెళ్ళేసుకుని మీకు చూపిస్తాను. ఒకసారి ఇంజన్ సౌండ్ అయితే గమనించండి. చలో ఒకసారి లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఒకసారి లోపల వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా, లోపలికి ఇంజన్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా లేదా ఏంటని చెప్పేసి చూపిస్తాను మీకు. నేను చెప్పాను కదా ఈ కార్లో ఇదివరకు కూడా మనకు BS4 వరకు వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి నా కార్లో కూడా చూపించాను. ఈ గేర్ లివర్ మొత్తం షేక్ అవడం, ఇది ఏమిటి వెహికల్ అయినా కూడా ఇక్కడైతే మీరు క్లియర్గా గమనించవచ్చు. దెర్ ఈజ్ నో వైబ్రేషన్స్. సి, నో వైబ్రేషన్స్ అట్ ఆల్. లోపలైతే మనకు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే లేవు. ఒకసారి యాక్సిలేటర్ పెడల్ అయితే ప్రెస్ చేస్తూ ఉన్నా. నేను హై RPMలో తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు మనం సౌండ్ అయితే వినొచ్చు లోపలికి. ఒకసారి ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క టోటల్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ వెహికల్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా ఏంటి దానికి సంబంధించిన టోటల్ మీకు మొత్తం షేర్ చేస్తాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీతో పాటు షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.